విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇది ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చున్నారు, చూస్తున్నారు కదా. ఒకసారి హాయ్ చెప్పండి. యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి హాయ్ చెప్పండి బేటా. వావ్, గ్రేట్. వీళ్ళందరూ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. పెన్ను పేపర్ లేకుండానే ఇంగ్లీష్ నేర్పిస్తుంటాం. కానీ కొందరు దొంగలు అక్కడక్కడ ఉన్నారు. ఇక్కడ ఎంత చెప్పినా రాసుకుంటూ ఉంటారు. రాయకండి, రాస్తే రాదు. మాట్లాడాలి, మాట్లాడితేనే వస్తుంది. మీరు బయట మెరవాలి అంటే అరవాల్సిందే. ఎస్, రైట్. మనం ఇప్పుడు ఏం టాపిక్ నేర్చుకుంటున్నాం ఈ క్లాస్లో అంటే హ్యావ్ టు అనే స్ట్రక్చర్. ఇదిగో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద అక్షరాలతోటి హ్యావ్ టు. బేట ఏ టాపిక్ హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయాల్సి ఉంది అని చెప్పేటప్పుడు, వెళ్ళాల్సి ఉంది, రావాల్సి ఉంది, ఆడాల్సి ఉంది, పాడాల్సి ఉంది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది, ఆమె మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది, ఇలా ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పేటప్పుడు హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని ఎప్పుడు వాడాలంటే చేయాల్సి ఉన్న పనులను తెలియజేయటకు హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని ఎప్పుడు వాడాలి బేటా? ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే వాక్యాలకు ఏ టాపిక్ వాడాలి ఇంగ్లీష్లో? హ్యావ్ టు అనే టాపిక్ వాడాలి. మరి ఈ టాపిక్ యొక్క సూత్రం చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, లాస్ట్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ సబ్జెక్ట్, లాస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత హ్యావ్ టు, తర్వాత V1 ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు. సూత్రం మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ హ్యావ్ టు తీసుకోవాలి, నెక్స్ట్ V1 తీసుకోవాలి, ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ అనుకోండి. పిల్లలు సూత్రం చెప్పండి, మీరు ఆబ్జెక్ట్ అని చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్, లాస్ట్ ఆబ్జెక్ట్, మధ్యలో హ్యావ్ టు ఉంది, V1 ఉంది. అయితే ఐయుది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యావ్ టు రావాలి. ఈ షీట్ వచ్చినప్పుడు ఏం రావాలి? మీరు స్క్రీన్ పైన చూడండి. ఐయుది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. అలాగే హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ టు. ఇది గుర్తుపెట్టుకోవాలి బేటా. ఇప్పుడు సబ్జెక్ట్స్, ఒకసారి సబ్జెక్ట్స్ చదవండి మీరు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి బేటా? ఒక్క నిమిషం. నేను అంటే ఏమనాలి? మేము అంటే నీవు లేదా మీరు అంటే, వారు అంటే, అతడు అంటే, ఆమె అంటే, ఇది లేదా అది అంటే, రైట్. ఇప్పుడు నేను ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ చేత మీరు ఇంగ్లీష్లో చెప్పాలి, నేను తెలుగులో చెప్తాను. ఆర్ యు రెడీ? రైట్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. ఇప్పుడు మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. వి హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. రైట్. ఇప్పుడు మీకు అర్థమైందా బేటా వాక్యాలు ఎలా నిర్మించాలో? రైట్. ఐయుదే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ టు, హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ టు. మెయిన్ వర్బ్ మాత్రం V1 లో ఉండాలి. హ్యావ్ టు ప్లేస్ V1. హ్యావ్ టు వాడి కోటి వాక్యాలు రాసిన వర్బ్ ఏ రూపంలో ఉండాలి బేటా? V1 ఉండాలి. హ్యావ్ టు వెంటనే V1 ఉండాలా, V2 ఉండాలా? హ్యావ్ టు ప్లేస్ V1 అనండి బేటా. గట్టిగా అనండి. స్టాప్. ఇప్పుడు నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. అంటే ఓన్లీ పాజిటివ్లే. ఐ నుంచి షీ వరకు ఏ సబ్జెక్ట్ అయినా నేను తెలుగులో ఇస్తే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. ఎంతమంది సిద్ధం? వెరీ గుడ్. నువ్వు లే బాబు. ఆమె సబ్జెక్టు షీ. ఆమె ఉంది కదా, ఆమె ఆఫీస్కు వెళ్ళాల్సి ఉంది. ఒక నిమిషం, మీరు కూడా ఊహించుకోండి. నేను అడిగినప్పుడే చెప్పాలి. ఆమె ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. రెడీగా ఉండండి, ఊహించుకోండి. సౌండ్ రావద్దు, బయటికి రావద్దు. సబ్జెక్టు షీ బేటా. ఆమె ఆఫీస్కు వెళ్ళాల్సి ఉంది. ఊహించుకొని పెట్టుకోండి చూద్దాం. ఆమె అంటే షీ తర్వాత హ్యావ్ టు వస్తుందా, హ్యాస్ టు వస్తుందా చూడండి. చెప్పకండి, మీరు ఊహించుకోండి. మరి హ్యాస్ టు తర్వాత గో వస్తుందా, వెంట వస్తుందా మీరే ఊహించుకోండి. ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. ఎంతమంది చెప్పగలరు ఇది? ఆమె ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. చూద్దాం, ఈ అబ్బాయి చెప్పకపోతే మీరు చెప్పదు.
చెప్పు బాబు. ఆమె ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. She has to go to office. రైట్ ఆన్సర్. క్లాప్. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు చెప్తారు? ఎవరైనా కొత్త వాళ్ళు? నువ్వు చెప్పు బేట. వారు హైదరాబాద్ కు రావాల్సి ఉంది. అందరు ఊహించుకోండి చూద్దాం ఆన్సర్. వారు సబ్జెక్ట్ దే చూడండి. వారు హైదరాబాద్ కి రావాల్సి ఉంది. వారు అంటే దే. దే తర్వాత హ్యావ్ టు వస్తుంది, హ్యాస్ టు వస్తుంది. ఊహించుకోండి. వారు హైదరాబాద్ కి రావాల్సి ఉంది. ఎంతమంది చెప్పగలరు బేట? కమ్ వస్తుందా, కేమ్ వస్తుందా అంటే V1 V2 కూడా ఊహించుకోండి చూద్దాం. మీ అమ్మాయి రాంగ్ చెప్తే మీకు ఛాన్స్ ఇస్తాను. వారు హైదరాబాద్ కు రావాల్సి ఉంది. చెప్పు బేట. They have to coming to Hyderabad. కమింగ్ అన్నది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఎవరు చెప్తారు? గర్ల్స్ చెప్పాలి. చెప్తారా? వారు హైదరాబాద్ కి రావాల్సి ఉంది. ఆమె అంత కరెక్ట్ చెప్పింది. కమింగ్ అన్నది. They have to come to Hyderabad. రైట్ ఆన్సర్. క్లాప్. నెక్స్ట్ ఇప్పుడు బాయ్స్. ఇక్కడ ఎవరు రెడీ? ఏదైనా ఒక తెలుగు వాక్యం ఇస్తా, ఇంగ్లీష్ చెప్పాలి. రెడీయా? వెరీ గుడ్. అతడు ఒక కార్ కొనాల్సి ఉంది. అతడు ఒక కార్ కొనాల్సి ఉంది. చెప్పు. He has to buy a car. ఫస్ట్ హీ హ్యావ్ టు అన్నావు. రాంగ్ ఆన్సర్. అది ఎవరు చెప్తారు? అతడు ఒక కారు కొనాల్సి ఉంది. He has a buy a car. రాంగ్ ఆన్సర్. He has to buy a car. రాంగ్ ఆన్సర్. ఎవరు చెప్తారు? ఇంకెవరు చెప్తారు? చెప్పు. అతడు ఒక కారు కొనాల్సి ఉంది. He have to buy a car. రాంగ్ ఆన్సర్. హీ హ్యావ్ అన్నాడు. నువ్వు చెప్పు. అతడు ఒక కారు కొనాల్సి ఉంది. He has to buy a car. హీ హ్యాస్ టు బై ఎ కార్. క్లాప్స్. ఇప్పుడు గర్ల్స్ ఎవరు రెడీ బేట? మా అమ్మ సబ్జెక్టు. మా అమ్మ అంటే మై మదర్. మరి మై మదర్ బయటికి చెప్పొద్దు. మై మదర్ సబ్జెక్ట్ వెంటనే హ్యావ్ టు హ్యాస్ టు డిసైడ్ చేసుకోవాలి బేట. చెప్పకండి, బయటికి చెప్పకండి. మై మదర్ అంటే షీ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. హ్యావ్ టు హ్యాస్ టు డిసైడ్ చేసుకోండి. మా అమ్మ ఇప్పుడు మార్కెట్ కు వెళ్ళాల్సి ఉంది. ఆగండి, అందరు ఊహించుకోండి చూద్దాం. మా అమ్మ ఇప్పుడు మార్కెట్ కు వెళ్ళాల్సి ఉంది. అందరు ఊహించుకోండి. మా అమ్మ ఇప్పుడు మార్కెట్ కు వెళ్ళాల్సి ఉంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? స్ట్రైట్ గా లేపండి. వెరీ గుడ్. చెప్పు బేట చూద్దాం. ఈమె రాంగ్ ఆన్సర్ చెప్తే మీకు ఛాన్స్ ఇస్తా. My mother has to go to market. మై మదర్ హ్యాస్ టు గో టు మార్కెట్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు బాయ్స్. గెటప్. మా సిస్టరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. బాగా ఊహించుకోండి. మీరందరూ ఊహించండి. మా సిస్టరు, మై సిస్టర్ అనే సబ్జెక్ట్ బేట. మై సిస్టర్ వెంటనే హ్యావ్ టు హ్యాస్ టు ఊహించుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. రెడీగా ఉండండి. ఎంతమంది రెడీగా ఉన్నారు బేట? నేను చెప్పగలను అన్నవాళ్ళు చెప్పు. My sister has to learn English. రైట్ ఆన్సర్. క్లాప్. వెరీ గుడ్. చిన్నోడా లేవు. నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. అక్కడ రబ్బాని. మీరు ఏ జిల్లా? మీ జిల్లా పేరు చెప్పు. ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ. ప్రకాశం. నీ క్వాలిఫికేషన్ చెప్పు. బీటెక్. నేను ఇప్పుడు నీకు ఒక తెలుగు వాక్యాన్ని ఇస్తాను, ఇంగ్లీష్ లేపాలి. ప్రకాశం కదా. నేను ఈ రోజు ప్రకాశం వెళ్ళాల్సి ఉంది. సబ్జెక్టు నేను. ఆగండి. నేను ఈ రోజు, ఇప్పుడు కాదు, ఈ రోజు ప్రకాశం వెళ్ళాల్సి ఉంది. ఎంతమంది చెప్పగలరు ఇది? కన్ఫామ్. నువ్వు చెప్పు బాబు. I want to go to రాంగ్ ఆన్సర్. ఇక్కడికి ఎవరు చెప్తారు? నువ్వు కూర్చో బాబు. వెళ్ళాల్సి ఉంది. వాంట్ టు ఎందుకు వస్తుంది? వెళ్ళాల్సి ఉంది. కృష్ణ లేవు. నేను ఈ రోజు ప్రకాశం వెళ్ళాల్సి ఉంది. I have to go to ప్రకాశం. రైట్ ఆన్సర్. రైట్. సో మాక్సిమం అందరు కరెక్ట్ గానే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం పిల్లలు అంటే, ఈ హ్యావ్ టు అనే స్ట్రక్చర్ లో ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం. ఏం నేర్చుకోవాలి బేట? ప్రశ్నలు అడగడం. అంటే రెండు రకాల ప్రశ్నలు నేర్చుకోవాలి. ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకోవాలి, WH క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఎస్ నో క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అయితే బేట. ఈ టాపిక్ లో డూ లేదా డస్ తోటి ప్రశ్నలు అడగాలి. ఐయుది వచ్చినప్పుడు డూ చేత ప్రశ్నలు అడగాలి. ఈ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో అడగాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? ఎస్ నో క్వశ్చన్స్ బేట. ఎస్ నో క్వశ్చన్స్ అంటేనే స్టార్టింగ్ లో ఏమండాలి? హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఐయుది ఉంటే ఎట్లా స్టార్ట్ చేయాలి? డూ. ఈ షీట్ ఉంటే ఎలా స్టార్ట్ చేయాలి? డస్. ఐయుది ఉంటే డూ, ఈ షీట్ ఉంటే డస్. ఆన్సర్ అయినా క్వశ్చన్ అయినా V1 ఉండాలి. రైట్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అని ఈ అమ్మాయి నిన్ను అడిగితే అవును అని చెప్పు.
అలాగే వారు, అతడు, ఆమె అన్ని ప్రశ్నలకు అవును అని చెప్పండి. అడగండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Do you have to learn English? అవునని చెప్పండి. Yes, I have to learn English. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? వారు. Do they have to learn English? అవునని చెప్పు బాబు. Yes, they do. They Yes, have they have to learn English. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? అతడు. Does he have to learn English? ఎస్ అని చెప్పు. Yes, does he? రాంగ్. ఎస్ హీ ఆన్సర్లు సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయాలి. Yes, he have to learn English. హీ హ్యావ్ అన్నాడు. రాంగ్ ఆన్సర్. ఏముండాలి? He has. హీ హ్యాస్ టు అనాలి. Yes, he has to learn English. శివేట ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Does she have to learn English? Yes, she has to learn English. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. చూశారు కదా, మీరు ఒకసారి గమనించండి. ప్రశ్నలు ఏమో డూ లేదా డస్ తోటి స్టార్ట్ అయినాయి. ఐయుదే వచ్చినప్పుడేమో డూ, హీ షీట్ వచ్చినప్పుడేమో డస్. ఆన్సర్స్ ఏమో ఐయుదే వచ్చినప్పుడు హ్యావ్ టు అంటున్నారు, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు. కానీ చూడండి, ఇప్పుడు అతడు అనుకోండి, డస్ హీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అంటే ఎస్ హీ హ్యాస్ టు అన్నాం. అంటే హీ వచ్చినప్పుడు ఏం రావాలి? హ్యాస్ టు. కానీ కొన్ని సందర్భాలలో హీ వచ్చినప్పుడు కూడా హ్యావ్ టు అనాలి. నెగిటివ్ ఆన్సర్ చెప్పినప్పుడు హీ హ్యాస్ టు రాదు. నో, హీ డజంట్ హ్యావ్ టు అనాలి. అందుకోసం ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, ప్రశ్నలు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. హూ ఈజ్ రెడీ? ఎవరైనా ఇద్దరు. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరైనా ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మీరు ఇద్దరు రెడీయా? తను ప్రశ్నలు అడిగితే మీరు నో చెప్పాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అంటే నో అని చెప్పాలి. వారు నేను తెలుగులో చెప్తాను. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Do you have to learn English? మైక్ తీసుకో. No, ఐ డోంట్ హ్యావ్ no, అనాలి. I don't have to learn English. రాంగ్. ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనాలి. No, I don't have to learn English. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? సబ్జెక్ట్ దే. Do they have to learn English? నో చెప్పాలి. No, they don't have to learn English. సబ్జెక్ట్ హీ. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Does he have to learn English? నో Learn చెప్పాలి. English? No, he doesn't have to learn English. సబ్జెక్ట్ షీ బేట. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Does she have to learn English? నో చెప్పాలి. No, she doesn't have to learn English. వండర్ఫుల్. మీరు కూర్చోండి. ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ బేట. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగాలి, జవాబులు చెప్పాలి. హూ ఈజ్ రెడీ? గర్ల్స్ నుంచి ఒకరు, బాయ్స్ నుంచి ఒకరు. హూ ఈజ్ రెడీ? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ రెడీ టు ఆస్క్ క్వశ్చన్స్. బాయ్స్ నుంచి అబ్బాయి రెడీ అయ్యారు. మీరు రండి, ఇక్కడ నిల్చోండి. వాటిపైన ప్రశ్నలు అడగాలమ్మా. దగ్గరండి. మీరు ఏం నేర్చుకోవాల్సి ఉంది? తర్వాత నేను సబ్జెక్ట్ ఇస్తూ వెళ్తాను, మీరు ఇంగ్లీష్ అని చెప్పండి. ముందు ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ బేటా అంటే వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ. ఇప్పుడు ఎస్ నో అనొద్దు, డైరెక్ట్ సింగిల్ ఆన్సర్ ఉంటుంది. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఏం నేర్చుకోవాల్సి ఉంది? What do you have to learn? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి I ఉంది. have to learn English. వెరీ గుడ్. సబ్జెక్ట్ దే. వారు ఏం నేర్చుకోవాల్సి ఉంది? What do they have to learn? వెరీ గుడ్. They have to learn English. వావ్. అతడు ఏం నేర్చుకోవాల్సి ఉంది? What does he have to learn? చూడండి, వాట్ డస్ హీ హ్యావ్ అనాలి. మరి హీ వచ్చినప్పుడు హ్యాజ్ రాదు, డజులో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి వాట్ డస్ హీ హ్యావ్. హ్యాజ్ అంటారు కొందరు కన్ఫ్యూజ్ అయ్యి హీ వచ్చిందని. ఆన్సర్లో మాత్రం వస్తుంది. He has to learn English. వెరీ గుడ్. చూడండి, ప్రశ్నలో హీ ఉన్నప్పటికీ రాలేదు. వాట్ డస్ హీ హ్యావ్ టు అనాలి కానీ హ్యాజ్ అనొద్దు. ఆల్రెడీ డజులో ఎస్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. షీ. What does she have to learn? She has to learn English. వెరీ గుడ్. క్లాప్స్, క్లాప్స్. రైట్. మీరు రండి. ఇప్పుడు వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ఇద్దరు స్టూడెంట్స్ ఎవరు సిద్ధంగా ఉన్నారు? వేర్. డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చేసి వేర్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? అన్ని నగరాల పేర్లు చెప్పు. చెన్నై, ముంబై, బెంగళూరు నగరాల పేర్లు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? Where do you have to go? వేర్ డూ యూ హ్యావ్ టు గో? ఆన్సర్ చెప్పు బేట. తీసుకో, మైక్ తీసుకో. I have to go to Chennai. ఐ హ్యావ్ టు గో టు చెన్నై. రైట్ ఆన్సర్. దే. వారు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? Where do they have to go? నగరం చేంజ్ చేసే. They have to go to Bangalore. వెరీ గుడ్. అతడు. సబ్జెక్ట్ హీ. అతడు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? Where does he have to go? He has to go to Vizag. ఓకే. సబ్జెక్ట్ షీ. ఆమె ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? Where does she have to go? She has to go to. She has To? She has to go to America. వండర్ఫుల్. రైట్ ఆన్సర్. క్లాప్స్. వై పైన క్వశ్చన్స్ అడగాలి. నీవు ముంబై ఎందుకు వెళ్ళాల్సి ఉంది?
అంటే నేను ముఖేష్ అంబానీని కలవడానికి ముంబై వెళ్ళాల్సి ఉంది అని చెప్పాలి. మీరు ఎందుకు వెళ్ళాల్సి ఉంది, వారెందుకు వెళ్ళాల్సి ఉంది, అతడు ఎందుకు వెళ్ళాల్సి ఉంది, ఆమె ఎందుకు వెళ్ళాల్సి ఉంది? అడుగు చూద్దాం. Why do you go have to? మళ్ళీ అడుగు. Why do you have to గో టు ముంబై. పర్లేదు, అట్లే నడుచుకుంటూ వదండి. వై డూ యూ హ్యావ్ టు గో టు ముంబై? ఆన్సర్ చెప్పు చూద్దాం. I have to go to Mumbai because I meet. ఐ హ్యావ్ టు గో టు ముంబై టు మీట్ ముఖేష్ To meet అంబానీ అంటే అయిపోతుంది. మళ్ళీ అడుగు బాబు, నువ్వు ముంబై ఎందుకు వెళ్ళాల్సి ఉంది? Why do you have to go to Mumbai? I have to go to Mumbai టు మీట్. to meet Mukesh Ambani. వారు ముంబై ఎందుకు వెళ్ళాల్సి ఉంది? ఒక కారు కొనడానికి అని చెప్పు. వారు ముంబై ఎందుకు వెళ్ళాల్సి ఉంది? వై డు దే Why do they go? Why do they have to? go? Why do they have to go to Mumbai? ముంబై. They have to go to Mumbai to purchase a car. వెరీ గుడ్. అతడు ముంబై ఎందుకు వెళ్ళాల్సి ఉంది? అతడు Why? ముంబై ఎందుకు వెళ్ళాల్సి ఉంది? Why do he go? రాంగ్. అతడు అంటే Why do- డస్ కదా. వై why డస్ హీ హ్యావ్ టు గో టు ముంబై? వై డస్ హీ హ్యావ్ టు గో టు ముంబై? Why does he have to go to Mumbai? Why does he have to go to Mumbai? He has to go to Mumbai to buy a laptop. వెరీ గుడ్. ఆమె ముంబై ఎందుకు వెళ్ళాల్సి ఉంది? Why does she have to go to Mumbai? She has to go to Mumbai to buy a car. వండర్ఫుల్. రైట్. సో యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు హైదరాబాద్ లో ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ లో పిల్లలు ఎంత హాయిగా ఆడుతూ పాడుతూ కలం కాగితం లేకుండా ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఎవరినో ఒక గురువుని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికే రావాల్సిన పని లేదు. మీరు బాధపడినా సరే ఇంకా 20 సంవత్సరాలు ఓన్లీ యూట్యూబ్ చూసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. కొంతవరకే వస్తుంది వింటే. ఇంగ్లీషు వింటే రాదు, అంటే వస్తుంది. వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి. కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.